మునుపు ఏ కాడికి పోయినా ఓ మంచి ఉంటుండే. పక్షులు, పందులు, కోతులు పంటను పొతం పెట్టకుండా మంచం మీద నిలబడి రాళ్ళు రువ్వుడు, సప్పుడు చేసుడు చేస్తుండేది. అట్లనే పనిమంతులు పంటను మాయం చేయకుండా తెల్లందాకా పొద్దుందాకా ఎవరో ఒకరు కావలుండేది. ఏముంటాం అనుకునేటోళ్ళు చుట్టూ కంచెలేస్తుంటారు. అట్లనే ఓ రైతన్న గీకమతి చేసిండు. రైతులు పొలాల గురించి చెప్పి ఏదో గుంజను చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. గుంజకు మీద చూడుండ్రి. ఆవు సీక్రెట్ కెమెరానే. భూపాలపల్లి జిల్లా కాసింపల్లిలా పొలం కాడ పనిమంతులు డ్యూటీకి ఎక్కకుండా ఈ ఇకమతి చేసిండు ఈ రైతన్న. పేరు లింగమూర్తి. అన్న పొలం వాగొడ్డుకే ఉంటే వాగులకెళ్లి మోటార్లు పెట్టి నీళ్లు వారిచ్చేదట. ఊకుంటారా? మనోడు మోటార్లు తెచ్చి పెట్టుడు, దొంగన్నలు మోసుడు. అట్లా 2 ఏళ్లలో 3 మోటార్లు ఎత్తుకపోతే 2 లక్షల దాకా నష్టమైందట. ఇగిట్లా కాదని గూగుల్ అమ్మని బతిలాడితే సీక్రెట్ కెమెరాలు పెట్టుకోమని సలహా ఇచ్చిందట. కరెంటు సుతా అక్కర్లేదు, ఎండ పలకలతో నడిచే కెమెరాల గురించి ఎరక చెప్పిందట. ఇక ఆలస్యం చేయకుండా ఓ 20,000 పెట్టి ఇట్లా మోటార్కు అటు పొలానికి కావాలుండేటట్టు సీక్రెట్ కెమెరాలు పెట్టిండు. ఇక అది సెల్ ఫోన్ కు లంక పెట్టుకున్నాడు. ఆ సీసీ కెమెరా పెట్టిన కాడ నుండి దొంగలు గాని ఎవరు గాని ఆ సరిహద్దులోకి రావడం లేదు, వస్తువులు పోవడం లేదు. ఇది ప్రతి రైతు పెట్టుకొని కెమెరాలు పెట్టిన కాంచెలి అటు మొఖాన్నే పోతలేరట దొంగన్నలు. ఏడున్నా పొలం కాడ ఏమైతుందో ఫోన్లో చూసుకోవచ్చు మంచిగా. దొంగనల పని పట్టుడే కాదుల్లో. ఇది ఎక్కడుండైనా నువ్వు లొకేషన్ ఆన్ చేసి ఎవరైనా మనిషి ఉంటే మోటార్ బంద్ చేయన్నా బంద్ చేస్తారు, ఏదైనా వస్తువు ఉన్నా తీసేయన్నా తీసేస్తారు. అంత వెసులుబాటు తీసుకున్నది. ఏదన్నా అక్కెరుండి పొలం కాడికి రాలేకపోతే పక్కపొట్టి రైతులు ఎవరన్నా ఉన్న రోజు చూసుకొని వాళ్ళకి ఫోన్ కొట్టి గా మోటార్ ఆన్ చేయన్నా అంటే అయిపోయే. కానీ ఎంత ఖర్చు ఎంత పని తప్పించిందో కదా. మీరు సుతా ఆలోచన చేయండి మరి.